హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలెడదామా? సుధీర్ కోర్టు నుంచి హడావిడిగా వచ్చాడు. స్వప్న, ఏం చేస్తున్నావు? మీకు కాఫీ కలపబోతున్నాను. ఆ ప్రయత్నం ఏమీ వద్దు కానీ త్వరగా రెడీ అవ్వు, ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది. పొద్దుట కోర్టుకు వెళ్ళే హడావిడిలో చెప్పడం మర్చిపోయాను. 5 నిమిషాల్లో రెడీ అవ్వాలి, తెలిసిందా? స్వప్న తెలిసింది అన్నట్లు తల ఊపి వెళ్ళిపోయింది. ఏయ్, అతను పిలిచాడు. స్వప్న ఆగింది. అతను చిటిక వేస్తూ స్మార్ట్గా తయారవ్వాలి. స్వప్న అతని వైపు చూసి వెళ్ళిపోయింది. సుధీర్ టై కట్టుకుంటున్న వాడల్లా గదిలోకి వచ్చిన స్వప్నని చూసి తెల్లబోయాడు. మై గాడ్, ఇంత త్వరగా అంత బాగా ఎలా తయారయ్యావు? ఆడవాళ్ళు అలంకరణ మొదలు పెడితే చుక్కలు పొడుస్తాయి అన్న మాటని అపవాదు చేసేసావు కదా. యు ఆర్ లుకింగ్ లవ్లీ. అతను మాట్లాడుతూ వేసుకుంటుంటే టై నాట్ సరిగ్గా పడలేదు. స్వప్న దగ్గరికి వచ్చి తను వేసింది. థ్యాంక్ యూ. స్వప్న బయలుదేరిపోతుంటే అతను ఇలారా అని పిలిచాడు. స్వప్న దగ్గరికి వచ్చింది. అతను స్వప్న చుముకం పట్టి ఎత్తి నుదుట మీద సుతారంగా చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? కళ్ళతోనే అడిగింది. పార్టీ గీర్టీ జాంతనై వెళ్ళి వీధి తలుపు గడియ పెట్టేస్తే బావుండు అని అనిపిస్తుంది. పద, ఆలస్యం చేశామంటే అన్నంత పని అవుతుంది తెలుసా, బెదిరిస్తూ అన్నాడు. అతని ధోరణే అంత. ఉదయం టిఫిన్ పెడితే ముందు నిన్ను కొరుకుతా అంటాడు. కాఫీ ఇస్తే నిన్ను తాగేస్తాను అంటాడు. ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు. సుధీర్ ఇంట్లో చేసిన సందడి మాయమైంది. మృదు గంభీరత్వం అతని ముఖంలో గూడు కట్టుకుంది. స్వప్న, మనం పెళ్ళైన తర్వాత వెళ్తున్న మొట్టమొదటి ఫంక్షన్. అక్కడ రకరకాల మనుషులుంటారు. ఒంటరిగా ముడుచుకుపోయి కూర్చోకు, నలుగురితో కలుపుకోలుగా తిరుగు. స్వప్న తల ఊపింది. జడ్జి గారి కొడుకు పెళ్లి రిసెప్షన్ ఆడంబరంగానే ఉంది. ఆ చోటంతా లైట్లతో మిలమిల్లాడుతోంది. ఆడవాళ్లు చాలామందే వచ్చారు. మెళ్లలో నగలు దగదగలాడుతున్నాయి. పట్టుచీరలు రిపలాడుతున్నాయి. ఫారెన్ సెంట్ల పరిమళాలు గాలిలో తేలి వస్తున్నాయి. వెళ్ళగానే సుధీర్ని అక్కడ చాలామంది చుట్టుముట్టారు. స్వప్నని అతను ఒకరిద్దరు ఆడవాళ్లకి పరిచయం చేశాడు. వాళ్ళు ఎంతో మర్యాదగా స్వప్నని లోపలికి తీసుకెళ్లారు. వాళ్లలో ఒక ఆవిడ స్వప్నని ఒక జడ్జి గారికి పరిచయం చేసింది. ఆయన స్వప్నని క్షణంసేపు తీక్షణంగా చూశాడు. ఆ తర్వాత ముఖం తిప్పేసుకున్నాడు. స్వప్నకి చిరుచెమటలు పట్టాయి. ఆయన ఎవరో స్వప్నకి తెలుసు. ఆ రోజు కోర్టులో తన కేసు సుధీర్ వాదిస్తుంటే విన్న జడ్జియే. స్వప్నకి ఆ క్షణంలో ఆ లైట్లు, చీరలు, రిపరిపలు, గాజుల సవ్వడలు అన్నీ మాయమయ్యాయి. ఆ ఆవరణంతా న్యాయస్థానం అయినట్టు, అక్కడున్న వారంతా ప్రేక్షకులుగా ఆయన తీర్పు చెప్పే ముందు తనని తీక్షణంగా నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా అనిపించింది. ఆయన ముఖం తిప్పుకుని వెళ్ళటం స్వప్న మనస్సు చివుక్కుమనిపించింది. ఆడవాళ్లలో కూడా స్వప్న ఎవరో తెలిసినట్లుగా ఉంది. స్వప్నకి దూరంగా తొలగి స్వప్న వైపు చూస్తూ గుసగుసలాడసాగారు. ఆ తర్వాత పార్టీ పూర్తవడానికి గంట పైనే పట్టింది. ఆ గంట ముళ్ళ మీద నిలబడ్డట్టుగా గడిపింది స్వప్న. తిరిగి వచ్చేటప్పుడు సుధీర్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఇంటికి రాగానే అడిగాడు, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? ఏం చేశాను? ఏం చేశావా? పిరికిదానిలా భయపడుతూ, తప్పు చేసిన దానిలా సిగ్గుపడుతూ ఒక మూల నిలబడ్డావు. ఎవరితోనూ కలవలేదు. స్వప్నకి చాలా కోపం వచ్చేసింది. ఇంత క్రితం నుండి బిగబట్టుకుంటున్న బాధ లావాలా పొంగి పొర్లింది. అవునవును, నేను పిరికిదాన్ని. వాళ్ళంతా నన్ను పురుగుని చూసినట్టు చూస్తే బాగానే ఉంది. స్వప్న, నన్ను అసలు మీరెందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు చేసుకుంటానన్నా నేనెందుకు ఒప్పుకున్నాను? నేను మీ గురించి ఆలోచించానే కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళని గురించి ఆలోచించలేదు. వాళ్ళు జన్మలో నన్ను క్షమించరు. నేను జైలుకి వెళ్ళాలని మీరు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు, మనల్ని మర్చిపోనీయరు. భగవంతుడా, రేపు నాకు పిల్లలు పుట్టినా మీ అమ్మ హంతకురాలు అంటారు కాబోలు. అప్పుడు వాళ్ళు నన్ను చూసి సిగ్గుపడతారు కాబోలు. చిచ్చి. స్వప్న, సుధీర్ చప్పున దగ్గరికి వచ్చాడు. నేను మిమ్మల్ని చేసుకోవడం పొరపాటు ఆవేశంగా అంది. సుధీర్ చప్పున స్వప్న నోరు మూసేశాడు. దయించి అలా అనకు ప్లీజ్. అతని కంఠం వణికింది. స్వప్నని గాఢంగా గుండెలు కదుముకున్నాడు. స్వప్న హఠాత్తుగా ఏడవసాగింది. సుధీర్ తండ్రి హరినారాయణ పోయిన రోజునాడు అందరి మిత్రుల్ని భోజనానికి పిలవడం అలవాటు. పూజలు చేసి పండితుల్ని సత్కరించటం, ఇంటి నౌకర్లకి బట్టలివ్వటం ఆ ఇంటి ఆచారం.
సుధీర్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు ఘనంగానే కావించాడు. రేపటి రోజున ఆ కార్యక్రమం అనగా ఆ రోజున తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ రోజున స్వప్నని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చున్నాడు. ఆవిడ అన్నగారికి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అంది, నువ్వు నా మనసు ఎంత గాయపరిచావో తెలీదు. నీ పెళ్లి కేవలం నీ ఆనందం అని అనుకున్నావే గాని ఆ వేడుక కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్నానో గ్రహించలేకపోయావు. నా జీవితంలో ఉన్న ఒకే ఒక కళని నేలరాశావు. పెళ్లి విషయంలో నీ స్వార్థం నువ్వు చూసుకున్నావే తప్ప అమ్మ ఆనందం గురించి ఆలోచించలేదు. సరే, జరిగిన దానికి నిన్ను నేనేమీ అనటం లేదు. నువ్వు నా గురించి ఆలోచించలేనందుకు అడగటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అది దురదృష్టం అనుకున్నాను. నన్ను సంప్రదించకుండా నా ఆలోచనలతో ఇష్టాయిష్టాలతో సంబంధం లేనట్లుగా లెక్క చేయనట్లుగా అమ్మాయిని నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. నాకు నచ్చని వ్యక్తులతో నేను ఎంత దూరంగా ఉంటానో నీకు తెలిసి నువ్వు ఈ పని చేశావంటే నన్ను నేనే నమ్మలేనంతగా ఆశ్చర్యపోతున్నాను. ఆ అమ్మాయిని అలా తీసుకురావడం, నన్ను వెళ్ళిపోమని చెప్పడమేగా. అమ్మా, సుధీర్ నోటు నుండి ఆక్రందనలా వచ్చింది. నేను ఇల్లు వదిలి వచ్చేశాను. నీ ఆనందానికి అడ్డు కావడం అనేది నేను కలలో కూడా చేయని పని. నేను ప్రస్తుతం మామయ్య దగ్గర ఉంటాను. తరువాత నా శేష జీవితం ఎక్కడ గడపాలో ఎక్కడ ఉండాలో అంతా ఆ భగవంతుడికే వదిలేస్తున్నాను. ఇక నా జీవితం ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. ఎన్నో మైళ్ళు నడవవలసి ఉంటే కాళ్ళు విరిగిన వ్యక్తిలా అయ్యాను నేను. అమ్మా, నన్ను క్షమించు అస్పష్టంగా అన్నాడు అతను. క్షమించడమా? ఆ మాట నా ముందెత్తడానికి కూడా నీకు అర్హత లేదు. పెళ్ళంటే నీ ఒక్కడి ఆనందమే అనుకున్నావు. అందులో నాకు భాగం లేదనుకున్నావు. స్వసుఖాపేక్షతో అమ్మ జీవితానికి ఉన్న ఒకే ఒక ఆనందం హరిస్తున్నాను అన్న సంగతి మర్చిపోయావు. మీ నాన్న పోయినప్పటికంటే విపరీతమైన బాధ కలుగుతుంది నాకు. ఆయన చనిపోయినప్పుడు నా జీవితంలో చిమ్మ చీకట్లు కమ్మిన మాట నిజమే. కానీ ఆ చీకట్లలో నువ్వు చిరుదీపంగా కనిపించావు. అప్పుడు నాలో శక్తి ఉంది, పట్టుదల ఉంది. అందుకే పళ్ళబిగున ఈ జీవితం ఇలా ఒంటెద్దును మోసినట్టు ఈదుకు రాగలిగాను. నువ్వు పెద్దవాడివైతే నీ చేతుల్లో నా తనువు తెల్లారిపోతుంది అని ఎదురుచూశాను. కానీ నువ్వు నాకు నిలవ నీడలేకుండా చేశావు. సుధీర్ మౌనంగా నిలబడిపోయాడు. తన ఆ సమయంలో ఏ ఒక్క చిన్న మాట అన్నా ఆవిడ వ్యధ రెట్టింపవుతుందని అతనికి తెలిసింది. ఇక నువ్వు వెళ్ళు. చూడు, నువ్వు ఇక నా కంటికి కనిపించొద్దు. నేను ఎలా ఉన్నాను అనే ఆలోచనే చేయొద్దు. నువ్వు నీ భార్యతో సుఖంగా సంతోషంగా ఉండు. నేను ఈ ఊరిలో ఎక్కువ రోజులుండి నీకు అపవాదులు తీసుకురాను. అమ్మా, అమ్మ అమ్మ అనే పదానికి నీకు అసలు విలువ తెలుసా? నేను అందరిలా నిన్ను పెంచలేదని మహా అతిశయపడ్డాను. నా పెంపకంలో ఒక వ్యక్తిత్వం వచ్చిందని మురిసిపోయాను. ఏమీ లేదు. నేను అందరి తల్లుల కంటే ఇంకా హీనమయ్యాను. నువ్వు తప్పు చేశావని నేను అనటం లేదు. నీ మీద నేను పెట్టుకున్న ఆశ అత్యాశ అయిందే అని కృంగిపోతున్నాను. అది నా తప్పే, స్వయంకృతాపరాధమే. మనిషి చేసిన తప్పులేమిటో మరిచిపోయి ఫలితాలు అనుభవించాల్సి వచ్చినప్పుడు కృంగిపోతాడు. వెళ్ళు. సుధీర్ తటపటాయింపుగా చూశాడు. ఆవిడ దృఢ నిశ్చయంతో ఉంది. ఇక నీ మాటలేవి నన్ను మభ్యపెట్టలేవు. వెళ్ళు. నాకింకా చెప్పకు, ప్రయత్నించుకు. చూడు, నాకింకా ఆస్తిపాస్తులు వేటి మీద ప్రలోభం లేదు. నీకేమైనా కావలసి ఉంటే కాగితాలు పంపు, సంతకాలు పెట్టి పంపుతాను. సుధీర్ని ఆవిడిక మాట్లాడనివ్వలేదు. లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది. చాలా ఘనకార్యం చేసావుగా, ఇక వెళ్ళు. ఒరేయ్, పెళ్ళవగానే అయిపోలేదురా, అది నిలబడగలగాలిగా. అప్పుడు పెళ్ళయినట్టు. చిచ్చి, ఎవరి నోట విన్నా ఇదే మాట. నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాను, తలెత్తుకోలేకపోతున్నాం. అలాంటి తల్లి కడుపున పుట్టి ఇలాంటి అరాచకపు పని ఎలా చేశావురా? నీకు సిగ్గులేదట్రా? సుధీర్ మౌనంగా వచ్చేశాడు. మేనమామ అప్పుడు వచ్చి తల్లిని తీసుకువెళ్ళినా మర్నాడు సాయంత్రం తను వెళితే తల్లి తనతో వస్తుందని అతను ఆశించాడు. తల్లి చెప్పిన నిర్ణయాలు విని అతను హతాశుడయ్యాడు. అతను కంగారు పడ్డాడు. తల్లికి అసంతృప్తి కలుగుతుంది అని అనుకున్నాడే గాని ఇంత గాయపరుస్తున్నానని అతను ఊహించలేకపోయాడు. అతను ఇంటికి వచ్చాడు. అతని మనసంతా ఏమిటో బాధగా ఉంది. మాటిమాటికి తల్లి మాటలే గుర్తుకొస్తున్నాయి. పెళ్ళి అనేది కేవలం నీ ఆనందం అని అనుకున్నావే కానీ ఆ పెళ్లి కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో గ్రహించలేదు. ఆ అమ్మాయిని అలా తీసుకురావడం నన్ను వెళ్ళిపోమని చెప్పడమేగా. మై గాడ్, అతను నిర్వీణ్యుడవుతున్నాడు. తల్లి ఇక ఇంటికి రాదు అనే మాట అతనికి భారంగా అయిపోయింది. తల్లిని బాధ పెట్టాడు, చెప్పలేనంతగా గాయపరిచాడు. కానీ సేద తీర్చడం ఎలా? అమ్మా, స్వప్నంటే నాకిష్టం ఉన్నమాట నిజమే.
కానీ నీ మీదున్న గౌరవానికి స్వప్న మీద ఉన్న ఇష్టానికి సంబంధం లేదు. ఇవి కుడి చెయ్యి ఎడమ చెయ్యి అన్నంత వేరైన ప్రేమ. స్వప్నని నేను పెళ్లి చేసుకోవడంలో నేను నిన్ను కాస్త కూడా కించపరచలేదనే అనుకుంటున్నాను అతను ఆవేదనగా అనుకున్నాడు. నోర్ముయ్, స్వప్నని పెళ్లి చేసుకోవడంలో ఆవిడని కించపరచలేదా? ఆవిడకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నేరం కాదంటావా? అంతరాత్మ అతన్ని నిలదీస్తుంటే అతను జవాబు చెప్పలేకపోయాడు. అతను ఇంటికి వచ్చి బట్టలు మార్చుకోవడానికి కూడా సత్తువ లేని వాడిలా మంచం మీద పడుకుండిపోయాడు. స్వప్న 2-3 సార్లు ఆ గదిలోకి వచ్చింది. అతను బాధగా పడుకున్న ఆ తీరు చూసి మనసు రెపరెపలాడింది. ఎప్పుడూ హుషారుగా ఉండే అతనికి ఏమైంది? ఎందుకు బాధగా ఉన్నాడు? స్వప్నకి అతనికి దగ్గరగా వెళ్ళాలనిపించింది. అతన్ని ఎత్తి గుండెలకు అదుముకుని, ఏమిటి నీ బాధ? నాకు చెప్పవు? నేనెవర్ని? నీ అర్ధాంగిని కాదా? అర్ధాంగి అంటే అర్ధ శరీరం అంటారే, మనసులో అర్ధభాగమైనా అర్థం కావాలి కదా, లేకపోతే ఎలా చెప్పు అని అడగాలనిపించింది. అతని మంచం దగ్గరగా వచ్చింది. అతను అడుగుల చప్పుడు విని కూడా తలెత్తలేదు. స్వప్న టేబుల్ మీదున్న పుస్తకాలు సర్ది శబ్దం చేసింది. అప్పటికీ అతను తలెత్తనే లేదు. అంటే తన ఉనికి అతనికి అవసరం లేదన్నమాటేగా. అసలే అతను బాధపడుతున్నాడు. తనకి చెప్పగలిగేదైతే వెంటనే స్వప్న అని పిలిచి చెప్పుండేవాడుగా. చెప్పడానికి వీల్లేనిది కాబోలు. స్వప్న అడుగులు శబ్దం కాకుండా దూరంగా వెళ్ళి నిలబడింది. కిటికీ పరదా పట్టుకుని తోటలోకి చూడసాగింది. అక్కడున్న పిల్లలు ఆడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. వాళ్ల ముఖాలు ఎంత ఆనందంగా ఉన్నాయి. మనుషులు పెద్దవాళ్ళైతే మాత్రమే అలా నిష్కల్మషంగా ఉండొచ్చుగా. కాదు, మనుషులు పెద్దవటం తెలుసుకోగానే మనసుని చీకటి గుయ్యారాలు చేసుకుంటారు. అక్కడ ఒంటరితనంతో విలువలలాడతారు. ఒంటరితనం అనేది మనిషి తనకు తాను తెలియకుండానే వేసుకునే ఘోరాతి ఘోరమైన శిక్ష. స్వప్న అలా ఎంతసేపు నిలబడిందో. అతను కొద్దిసేపటికి అటు ఇటు కదిలాడు. లేచి కూర్చున్నాడు. అటు ఇటు తల తిప్పి తలని విదిలించాడు. స్వప్న అతన్ని చూస్తుంది. సుధీర్ గదిలో చీకట్లు కమ్ముకుంటడంతో కిటికీ దగ్గర పరదా పట్టుకుని నిలబడిన స్వప్నని గమనించలేదు. అతను మంచం మీద నుంచి లేచాడు. వెళ్ళి ఫోన్ చేశాడు. వాళ్ళ మామయ్య ఇల్లు కాబోలు. నేను సుధీర్ని మాట్లాడుతున్నాను, అమ్మని పిలువు అన్నాడు. 5 నిమిషాల తర్వాత ఫోన్లో నుంచి అవతల గొంతు వినిపిస్తూనే ఉంది. ఆవిడ పని మనిషితో మాట్లాడేది లేదని చెప్పమంది. అతను పెట్టేశాడు. 1 నిమిషం టేబుల్ దగ్గర అలాగే కూర్చుండిపోయాడు. తర్వాత కుర్చీలో కూర్చుని జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకుంటూ మై గాడ్ అంటూ టేబుల్ మీద ఒక్క గుద్దు గుద్దాడు. తర్వాత లేచాడు. లేచి స్వప్న స్వప్న ఇల్లు దద్దరిల్లిపోయేలా అరిచినట్టుగా పిలిచాడు. అరుస్తూ గది మధ్యగా వచ్చిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. స్వప్న ఎక్కడో లేదు, అక్కడే ఉంది. ఆ గదిలోనే కిటికీ దగ్గర బొమ్మలా నిలబడి ఉంది. నువ్విక్కడే ఉన్నావా? అతను తడబడుతున్నట్లుగా అడిగాడు. స్వప్న మౌనంగా చూస్తుంది. నలిగిన అతని ముఖం జుట్టు చూస్తుంటే స్వప్న మనసులో విషాదం పేరుకోసాగింది. అతను బాధపడుతున్నాడు. ఆ బాధ ఎవరి మూలంగా కలిగింది? తన మూలంగా. అదేమిటి, ఇక్కడే ఉన్నావా? స్వప్న మాట్లాడలేదు. అలా నిలబడ్డావేం? స్వప్న జవాబు చెప్పలేదు. మాట్లాడవేంటి? అతను కోపంగా స్వప్న దగ్గరికి వచ్చాడు. విసురుగా వచ్చిన అతను చకితుడైనట్లుగా ఆగాడు. స్వప్న అతని వైపే చూస్తుంది. స్వప్న కళ్ళల్లో నీరు ఉబికింది. ఏమిటి, ఏమైంది అన్నాడు కంగారుగా. ఏం కాలేదు అన్నట్లుగా తల తిప్పింది. మరెందుకు అలా ఉన్నావు? ఏం లేదు. అలా ఎప్పుడూ ఒంటరిగా దిగులుగా నిలబడకు. ఎందుకు దిగులు పడుతున్నావో చెప్పు. మిమ్మల్ని చూసి. నన్ను చూసా? అతను ఆశ్చర్యపోయాడు. అవును, నా మూలంగా మీరెంత పోగొట్టుకున్నారో అర్థం అవుతుంటే నిజంగా బాధేస్తుంది. ఏం మాటలవి? ఉన్న మాటలేగా. అమ్మని తీసుకొస్తానని వెళ్ళారు, తీసుకురాలేదు. ఫోన్ చేసినా ఆవిడ పలకటం లేదు. మై గాడ్, ఇంత క్రితం నుంచి ఇక్కడే ఉన్నావా ఏమిటి? అతను భుజాలు పట్టుకున్నాడు. చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోకి స్వప్న. నాకు ఆనందం కావాలి. ఎంతో తెలుసా? చెప్పుకోలేనంత. నువ్విచ్చే ఆనందంలో నేను పూచిక పుల్లలా కొట్టుకుపోవాలి. సరేనా? స్వప్నని దగ్గరికి తీసుకోబోయిన అతను హఠాత్తుగా స్వప్న గుండెల్లో తలదాల్చుకున్నాడు. స్వప్న, మనిషికి ఇంత బాధ కలుగుతుందని నాకు తెలీదు. ఈరోజు అమ్మ చూపిన తిరస్కారంతో నాకు జీవితం గిరిగిరా తిరుగుతున్నట్లే ఉంది. అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు అన్నాడు. స్వప్న నిశ్శబ్దంగా అతన్ని పట్టుకుని నిలబడింది.
అతనికి బాధ కలిగింది. దానికి కారణం తనే. స్వప్న ఈ ఆలోచన భరించలేకపోతుంది. హరినారాయణ గారి సంవత్సరికం రానే వచ్చింది. సుధీర్కి భయం. తీరా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎవ్వరూ రారేమోనని. కానీ అది కేవలం అపోహేనని అతనికి త్వరలోనే తెలిసింది. పిలిచిన అందరూ వచ్చారు. అందులో చాలామందికి స్వప్నని అతను తల్లికి చెప్పకుండా చేసుకున్నాడని తెలుసు. కానీ స్వప్న ఎవరో ఏమిటో తెలియదు. తెలిసిన వాళ్ళు కొంతమంది, మనకెందుకు లేదు, అతను మన లాయరు, తన సామర్థ్యంతో మనకి చాలా అవసరం ఉంది, ఆ అమ్మాయి కోసం అతన్ని వదులుకోవడం తెలివి తక్కువ అని స్వార్థంతో సరిపెట్టుకున్నారు. ఆ రోజు ఇంట్లో పూజలు జరుగుతాయి, అన్నదానం జరుగుతుంది, బంధుమిత్రులకి విందు భోజనాలు ఏర్పాటవుతాయి. సుధీర్ దేనికి లోటు చేయలేదు. అన్నీ శ్రద్ధగా ఏర్పాట్లు చేశాడు. స్వప్న అన్నిట్లోనూ అతనికి తోడ్పడుతుంది. రాత్రైంది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్లలో తెలివిగల వాళ్ళు అహల్యమ్మగారు గురించి అడగలేదు. తెలివి తక్కువ వాళ్ళు, మీ అమ్మగారు కనిపించటం లేదే, వారెక్కడా అని అడిగారు. అమ్మకి ఒంట్లో బాగలేదు, మామయ్య దగ్గర ఉంటోంది అని చెప్పాడు. వారు వచ్చినట్టు లేదే, పనుందిట చప్పున అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్వప్న ఇంటికి ఏర్పాట్లన్నీ చూసింది. చూసే నెపంతో ఎక్కువగా నలుగురిలోకి రాలేదు. ఒక విధంగా తన గదిలోనే ఉండిపోయిందని చెప్పాలి. పూజా కార్యక్రమం అయ్యి బ్రాహ్మణులు భోంచేసి వెళ్లే వరకు స్వప్నగుండెలు పీచు పీచుమంటున్నాయి. తన చెయ్యి పడిందని, మైలపడిందని వాళ్ళెక్కడ భోజనాలు చేయకుండా లేచిపోతారోనని భయంతో. అహల్యమ్మగారు చాలా నిష్ఠాపరురాలు. ఆవిడ ఇంట్లో చేసే పూజలు శ్రద్ధగా ఇంకెక్కడా మేము కూడా చేయమని బ్రాహ్మణులు అంటుంటారు. ఏర్పాట్లు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నా ఆవిడ లేని లోటు ఉందని వచ్చిన వాళ్ళంతా అసంతృప్తి పడ్డారు. వచ్చిన బంధువుల్లో చాలామంది సుధీర్ చేత పిలిపించుకుని మరీ స్వప్నని పరిచయం చేసుకున్నారు. మీరు మేము బంధువులం అవుతాం, మీ అత్తగారు ఎప్పుడూ గుళ్ళు గోపురాలే, ఇంకొకళ్ళింటికి రాదు, కాస్త నువ్వైనా వస్తూ ఉండు అన్నారు. స్వప్న వాళ్ళందరితో ఎంతో అణకువగా మాట్లాడింది. ఆ అమ్మాయిని చూస్తూ తల్లికి ఎందుకు ఇష్టం లేదు, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్టుంది అంటూ ప్రశంసించారు. సుధీర్ తల్లికి ఎదురు తిరగడమా, ఇది ప్రపంచంలో 8వ వింత. ఆ పెళ్లి జరిగిందంటే అతని గొప్ప అయ్యుండదు, ఆ అమ్మాయి తెలివితేటలు అయ్యుంటాయి అన్నారు ఇంకొంతమంది. వచ్చిన వాళ్ళు తనని చూసి గుసగుసలాడటం కనిపిస్తూనే ఉంది. కానీ స్వప్న అది గమనించనట్టే ప్రవర్తించింది. ఎలాగైతేనే ఆ దినం ఎలాంటి ఆటంకాలు గొడవలు లేకుండా జరిగిపోయింది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నౌకర్లు ఇల్లు శుభ్రం చేసేశారు. వంటవాళ్లు సామాను అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఇంట్లో ప్రొద్దుటి నుంచి ఒకటే కబుర్లు, సందడి, కోలాహలంగా ఉన్న సుధీర్ వాళ్లతో బలవంతంగా పైకి ఆనందంతో మాట్లాడుతున్నా లోపల అతని మనసంతా దిగులుగా లోటుగానే ఉంది. తల్లి రాలేదు. తల్లికి ఉత్తరం రాసి పంపాడు, ఈ ఒక్కరోజైనా రమ్మనమని. ఆవిడ రాలేదు. ఆవిడ ఈరోజు రాకుండా ఉండలేదని అతని గాఢ నమ్మకం. కానీ అది కూడా వమ్మైపోయింది. స్వప్న అతని దగ్గరికి వచ్చింది. తల మీద చేయేస్తూ అంది, కొద్దిగా అన్నం తిందుగాని రా. వద్దు, నాకు ఆకలేదు. ఉదయం నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అతను మాట్లాడలేదు. స్వప్నకి కూడా చాలా దిగులుగా ఉంది. అతను తనని పెళ్లి చేసుకున్నాడు, ఆశ్రయం కల్పించాడు, కోటగోడ లాంటి రక్షణ ప్రసాదించాడు. అతనికి తన మూలంగా లభించేదేమిటి? తల్లి ప్రేమ దూరమైంది. నలుగురిలో అవమానం ఎదురైంది. స్వప్నకి ఎందుకో కోపం వచ్చింది. అహల్యమ్మగారి మీద, అతని హేళన చేసే మిత్రుల మీద, కించపరుస్తున్న బంధువుల మీద, అందరి మీద చెప్పుకోలేనంత కోపం వచ్చింది. నేనేం చేశాను అని అరవాలనిపిస్తుంది. ఇక జీవితాంతం ఇంతేనేమో, ఇద్దరి మధ్య ఈ అగాధం పూడదేమో. మోహన్ చచ్చి దెయ్యమై ఈ విధంగా క్షణం క్షణం తన్ని పీక్కు తింటున్నాడు. అతని కోర్రల నుండి ఆనాడు బలమైన దానితో బాధి తప్పించుకున్నాననుకుంది. ఎంత చిత్రం! అతని కోర్రల నుండి విడిపించుకుందా? లేదు లేదు, జీవితాంతం తనని వేధించెట్టే ఉన్నాడు. తనకిక విముక్తి లేదేమో. స్వప్నకి ఏడుపొచ్చేసింది. కానీ లోపల బిగపట్టుకుంది. ఏడుపనేది వస్తే తను ఒంటరిగా ఏడవాలి. అది సుధీర్కి తెలియకూడదు. సుధీర్ ముందు తను ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోకూడదు. అధైర్యపడినట్టు కనిపించకూడదు. లేకపోతే అతనికి ఇది ఇంకో రకమైన శిక్ష అవుతుంది. యజమానుల ఇంటి గుట్టు లోకం ముందు దాచగలరేమో కానీ ఇంటి నౌకర్ల ముందు వీలు కాలేదు. ఆ ఇంట్లో వంటకి కొత్తగా వంట మనిషి వచ్చాడు. అతనికి స్వప్న వృత్తాంతం ఆ నోటా ఈ నోటా తెలిసింది. పెద్దమ్మగారు కోపంతో వెళ్ళిపోయారని కూడా వాడికి తెలుసు. సుధీర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో అణకువగా అతి వినయంతో ఉండేవాడు. సుధీర్ కోర్టుకు వెళ్ళగానే వెకిలి చేష్టలు చేసేవాడు.
అనవసరంగా మాటిమాటికి స్వప్న గదిలోకి వచ్చి ఏదో వంకతో మాట్లాడించేవాడు. స్వప్న అతని వాలకం కనిపెట్టి గంభీరంగా తుంచేసినట్టుగా మాట్లాడేది. అయినా వాడు వెంటనే వెళ్ళేవాడు కాదు. అక్కడే స్వప్నని చూస్తూ నిలబడేవాడు. వాడి చూపులు తినేసేట్టుగా ఉండేవి. ఎదురుగా వస్తుంటే చూడనట్టుగా వచ్చి డాష్ ఇచ్చేవాడు. స్వప్నకి చాలా కోపం వచ్చింది. సుధీర్కు చెప్పాలంటే ఎలాగో అనిపించింది. అతను అసలే బాధలో ఉన్నాడు. ఇదొక కలత అవుతుందేమోనని సందేహించింది. ఆ రోజు సాయంత్రం వేళ సుధీర్ ఇంటికి రావడం ఆలస్యమవుతుందని ఫోన్ చేశాడు. స్వప్న పడక గదిలో నిలబడి భర్తతో ఫోన్లో మాట్లాడడం అతను టీ ఇవ్వడానికి వచ్చి విన్నాడు. స్వప్న ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగింది. అతను టీ కప్పు పట్టుకుని నిలబడ్డాడు. అక్కడ పెట్టి వెళ్ళు అంది స్వప్న ఆజ్ఞాపించినట్టు. వినలేదు. తీసుకోండి దగ్గరికి వస్తూ అన్నాడు. స్వప్నకి అప్పుడే అనుమానం వేసింది. తీసుకోండి దగ్గరగా వచ్చేశాడు. స్వప్న ఒక్క తోపుతో ఆ చేతిని టీని అవతలకి కొట్టి పరిగెత్తబోయింది. వాడు వేగంగా వచ్చి పట్టుకున్నాడు. స్వప్న గిలగిల్లాడింది. వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టింది, రక్కింది. పశువులా ప్రవర్తిస్తున్న వాడి నుంచి తప్పించుకోవడం ఎంతో కష్టమైంది. చీర చిరిగిపోయింది, తల రేగిపోయింది. స్వప్నలో మళ్ళా వాడిని చంపాలనే ఉద్రేకం వచ్చేసింది. అది ఉచితానుచితాలు తెలియని ఆవేశం. వాడి కంఠం పట్టుకుంది. ఇంతలో మాలి వచ్చాడు. అమ్మా అని పిలిచాడు. స్వప్నకి ఆ పిలుపు అమృతమయంగా అనిపించింది. చేతిలో వంటవాడిని అప్రయత్నంగా వదిలేసింది. వాడు పరిగెత్తాడు. తలుపులు తెరుస్తూ మాలిని కౌగిలించుకుంటూ అన్నాడు. బాబూ, నువ్వొచ్చి నా ప్రాణం కాపాడావు. లేకపోతే ఇవాళ ఆవిడ చేతుల్లో నా ప్రాణం పోయిండేది. ఏమీ లేదు, మామూలుగానే టీ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పటికీ పిచ్చిదానిలో చూస్తుంది. హఠాత్తుగా నా మీద పడింది. నా కంఠం పట్టుకుంది. నన్ను చంపేస్తానంటూ అరవసాగింది. ఓరి దేవుడో, ఈ ఇంటికో దండం. అయ్యగారికి చెప్పు, నాకు రావాల్సిన జీతం పంపించుమను. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను బాబోయ్ అంటూ వీధిలోకి పరిగెత్తసాగాడు. మాలి రోజు ఏదో ఒక పువ్వుల పొట్లం తెచ్చి ఇవ్వడం అలవాటు. సుధీర్ ఫురమాయింపది. స్వప్న గుమ్మం దగ్గరికి వచ్చింది. ఆ పెద్దదైన కళ్ళు, బిగబట్టిన పళ్ళు, చిరిగిన బట్ట, రేగిన జుట్టు నిజంగానే ఉన్మాదినిలాగానే ఉంది. అమ్మా పూలు భయం భయంగా అందించాడు. వాడేడి అంది. పారిపోయాడు. పారిపోయాడా? మళ్ళీ కళ్ళకి కనిపిస్తే పళ్ళు పీకేస్తానని చెప్పు అంది. మాలి అలాగేనని తలూపాడు. ఇంతలో సుధీర్ డ్రైవ్ చేస్తున్న కారు ఆ ఇంటి గుమ్మం ముందుకొచ్చి ఆగింది. అతను ఆ రూపంలో ఉన్న స్వప్నని చూసి ఆశ్చర్యపోయాడు. స్వప్న అతన్ని చూడగానే ఒక్కసారిగా ఏడవసాగింది. ఏమైంది ఏమైంది పట్టుకుంటూ అడిగాడు. స్వప్న ఏడుస్తూ చెప్పింది. స్వప్నని బుజ్జగించాడు. లోపలికొచ్చి కూర్చోమన్నాడు. మాలి అతన్ని బాబూ ఇలా ఒకసారి వస్తారా అన్నాడు. సుధీర్ యువతలికి వచ్చాడు. మాలి వంటతను చెప్పిన దాని గురించి చెప్పాడు. స్వప్నకి మతి చెల్లించడమా? చెప్పు తీసుకు కొడతానని చెప్పు. ఈసారి నా కళ్ళపడ్డా రక్తం చూస్తాను. ఏమో బాబు, నాకేం తెలీదు. మాలి దండం పెట్టి వెళ్ళిపోయాడు. అతను లోపలికి వచ్చాడు. స్వప్న కుర్చీలో అలాగే కూర్చుని ఉంది. అతను స్వప్న వైపు చూశాడు. ఆ క్షణంలో చూస్తే స్వప్న ఉన్మాదినిలాగానే ఉంది. సుధీర్ ఆలోచనలో పడ్డాడు. మోహన్ విషయం మర్చిపోదామనుకున్నా ఈ లోకం మర్చిపోనీయటం లేదు. స్వప్నని పెళ్లి చేసుకోవడం తప్పు కాలేదు కదా. ఇక జీవితాంతం అంతా ఇంతే అయితే ఇక ఇద్దరం ఏం సుఖపడేట్టు? అతను ఆలోచనలో పడ్డాడు. స్వప్నని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే? ఎక్కడికి వెళ్ళిపోతాడు? తన ప్రొఫెషన్, తన బంధువర్గం అంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ వదిలి ఎక్కడో ఏకాకిగా వెళ్ళాలి. వెళ్ళటానికేం అతని భయం లేదు. కానీ వృత్తిలో మళ్ళా ఇంత స్థిరత్వం సంపాదించాలంటే చాలా వ్యవధి పడుతుంది. ఎంత కష్టం. అతను మంచం మీద తలవైపు చెక్కకి తల ఆనించి వెనక్కు ఆలోచనగా కూర్చుండిపోయాడు. కొంచెం సేపటికి స్వప్న లేచి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. వచ్చి టేబుల్ దగ్గర తప్పు చేసిన దానిలా తల వంచుకుని నిలబడింది. ఎందుకలా దూరంగా నిలబడతావు? ఇలారా అతను పిలిచాడు. స్వప్న ఈ పిలుపుకే ఎదురు చూస్తున్న దానిలా గబాలన వచ్చింది. మంచం మీద కూర్చుని అతని మీద వాలిపోయి అతన్ని కరుచుకున్నట్టుగా అయిపోయింది. రభస చేశాను కదూ, మీకు తెలీదు. వాడలా నా చెయ్యి పట్టుకునేసరికి నాకు పిచ్చి కోపం వచ్చేసింది. మాలి రాబట్టి సరిపోయింది, లేకపోతే నిజంగా చంపేసేదాన్నేమో చేతులు చూసుకుంటూ అంది. అతను స్వప్న తల నిమిరాడు. తగ్గు స్వరంలో అన్నాడు. స్వప్న, ఇది నీ యుద్ధం. నువ్వే ఒంటరిగా పోరాడాలి. నేను చూస్తూ నిలబడ్డం తప్ప ఏమీ చేయలేను. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఈ లోకానికి నీ మీద మరింత కోపం తెప్పించాననుకుంటా.
మోహన్ గురించి మనిద్దరం మర్చిపోయినా ఈ లోకం మరవటం లేదు. స్వప్న అతని గుండెల మీద తల ఆనించి నిశ్శబ్దంగా వింది. అవును, ఈ యుద్ధం నేను చేయాల్సిందే. నేను ఏ పని చేస్తే లోకం నన్ను క్షమిస్తుంది, అత్తగారు ఇంటికి తిరిగి వస్తుంది లోపల అనుకోసాగింది. సుధీర్ మృదు గంభీర స్వరంతో చెప్పాడు. స్వప్న, ఈ లోకం అనేది ఉందే, ఇది పిరికి వాళ్ళకి పులిలా కనిపిస్తుంది, ధైర్యవంతులకు మేకలా కనపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పడం మినహా నేనేం చేయగలనో చెప్పు. స్వప్న తలెత్తి సుధీర్ వైపు చూసింది. సుధీర్, నాలాంటి ఆడపిల్ల తెలుసో తెలియకో ఒక తప్పు చేసిందనుకో, ఇక దాని నుంచి విముక్తి లేదా? అది జీవితాంతం క్రీస్తు శిలువ మోస్తున్నట్టు మోస్తూ ఉండాల్సిందేనా? క్షమకి తావు లేదా? నాకు తెలీదు స్వప్న. వ్యక్తిగా నా ఆలోచనలు వేరు, కానీ నా ఆలోచనలతో ఈ సంఘం ఏకీభవించదు. దాని నియమాలు కట్టుబాట్లు దానివి. వానొస్తే భూమి తడవడం ఎంత సహజమో, తప్పు చేసిన మనిషిని దోషిగా చూడటం సహజం అంటుంది. స్వప్న నిట్టూర్చింది. సుధీర్, స్వప్న వివాహం చేసుకున్నారు. కానీ స్వప్న గతం ఇద్దరి మధ్య అడ్డుగోడగా నిలబడ్డానికి లేస్తుంది. సుధీర్ దాన్ని చెరిపేయడానికి తన శక్తంతా ధారపోసి ప్రయత్నిస్తున్నాడు. స్వప్నని పెళ్లి చేసుకోవడంతో అతనికి ఇంట్లో తల్లితోనూ బయట సంఘంతోనూ పేచీ వచ్చింది. వృత్తిరీత్యా అతన్ను ఎవరూ ఏమీ అనరు, కానీ అతని జీవితం అంతా కేవలం న్యాయవాదే కాదుగా. అతనిలో ఒక ప్రేమించే కొడుకున్నాడు, స్నేహితులని ఇష్టపడే మిత్రుడు ఉన్నాడు, బంధువులను ప్రేమించే సహచరుడు ఉన్నాడు. అతను లోపల పడే ఈ బాధ స్వప్న ముందు బయట పెట్టాడు. ఆ వంటవాడు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఊరుకోలేదు. స్వప్న మతి చాంచల్యం ఉన్న మనిషి అని ఊరువాడ టామ్ చేశాడు. మళ్ళా ఇంటికి వేరే నౌకర్ రాకపోగా స్వప్న గురించి రకరకాల వార్తలు పరిచయమయ్యాయి. స్వప్న వంట చేసింది. సుధీర్ భోజనానికి కూర్చున్నాడు. వడ్డించలేదు. అదేమిటి, పెట్టవే అన్నాడు. పెట్టను, మీరు పెట్టుకోండి అంది. అదేమిటి? అతను ఆశ్చర్యపోయాడు. స్వప్న చేతులు చూసుకుంటూ అంది. ఈ చేతులకి మీకు అన్నం పెట్టేంత అర్హత ఉందా అని. సుధీర్ క్షణంసేపు నిరుత్తరుడయ్యాడు. ఆ వెంటనే స్వప్న అని తల దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. నేనెంత చెడ్డవాణ్ణి కదూ, నువ్వు వద్దంటున్నా వినకుండా బలవంతంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని భర్తగా అన్నీ ఇవ్వలేకపోతున్నాను. అలా అనకండి, దయచేసి అలా అనకండి. స్వప్న అతని నోటిని చేత్తో మూసింది. ఇరువురికి ఒకరి మూలంగా ఒకరికి వ్యధ కలుగుతుంటే అది పీడిస్తూనే ఉంది. దానితో వారి మధ్య ఉన్న అనురాగానికి గ్రహణం పట్టసాగింది. సుధీర్కి పినతండ్రి వరుసైన అరుణాచలం గారి ఇంట్లో ఆయన కూతురి పెళ్లి. వారం రోజుల క్రితమే ఆయన భార్య వచ్చి శుభలేఖిచ్చి తప్పకుండా రావాలంటూ మరీ పిలిచి వెళ్ళారు. సుగుణమ్మ గారైతే మరీను స్వప్నతో అతి చనువుగా మాట్లాడుతూ, ఇదిగో కోడలి పిల్ల, నాకు మగపిల్లలు కూడా లేరు, సుధీరే నా కొడుకు. నువ్వు వాడు ఒకరోజు ముందొచ్చి పెళ్లి పత్తనం చేయాలి సుమా, రాకుండా ఎగ్గొట్టాలనుకుంటావేమో, జాగ్రత్త అంది. ఆవిడ కలుపుకోలుతనానికి స్వప్న ఆనందపడింది. బంధువులందరిలో ఆవిడే ఇలా ఇష్టంగా మాట్లాడిన వ్యక్తిగా కనిపించింది. ఆవిడ ఇష్టాన్ని పెళ్లికి వెళ్ళి బాగా సాయపడి రెట్టింపు చేసుకోవడానికి నిశ్చయించుకుంది. పెళ్లి దగ్గరికొచ్చింది. స్వప్న సుధీర్తో సుగుణమ్మగారు ముందుగా రమ్మనమని మరీ చెప్పిన సంగతి గుర్తు చేసింది. అతను స్వప్న మాటలు విని ఊరుకున్నాడే తప్ప ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. ఆ రోజు ఉదయానికి వెళ్ళవచ్చులేదు అన్నాడు. స్వప్నకి సుధీర్ మీద కోపం వచ్చింది. అసలే బంధువులందరూ తమను వెలివేసినట్టు చూస్తున్నారు. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. సుగుణమ్మగారు అందరిలా కాకుండా ఆత్మీయంగా మాట్లాడింది. ఆవిడ ఇంటికి వెళ్ళాలని స్వప్నకి ఎంతగానో ఉత్సాహంగా ఉంది. కానీ సుధీర్ ఎందుకో కానీ ఆ ఉత్సాహపు పొంగు మీద నీళ్లు చల్లేస్తున్నాడు. స్వప్నకి అర్థం కాలేదు. పెళ్లి రోజు వచ్చింది. సుధీర్, స్వప్న వెళ్ళారు. అప్పటికే ఇంటి నిండా బంధువులున్నారు. సుగుణమ్మగారు వెళ్ళగానే పలకరించలేదు. స్వప్న వచ్చి ఎంతసేపు అయినా చిరునవ్వు కూడా నవ్వలేదు. అసలు స్వప్నని చూడనట్టే ఊరుకుంది. స్వప్న కల్పించుకుని తనే ఏదో పని చేయబోతే, నువ్వెందుకు, వద్దు అంది. ఆ మాటలో మన్నన కంటే తిరస్కారమే ఎక్కువగా ఉంది. స్వప్న లోపల గదిలోకి వెళ్ళబోయింది. గుమ్మంలో అడుగుపెట్టబోయిన స్వప్న అక్కడే ఆగిపోయింది. అడుగు ముందుకు పడలేదు. అక్కడ అహల్యమ్మగారు కూర్చుని ఉంది. ఆవిడ చుట్టూ 4-5 ఆడవాళ్లు పరివేష్టితులై ఉన్నారు. స్వప్న చెప్పున వెనక్కి తిరిగి యువతలకు వచ్చేసింది. తల్లి వచ్చిందని సుధీర్కి తెలుసా? అతను దూరంగా అరుణాచలం గారితో ఏదో మాట్లాడుతున్నాడు. స్వప్నకి ఏం చేయాలో తోచలేదు. పనులలో కల్పించుకోవాలనే ఉత్సాహం ఆవిరైపోయింది. సుగుణమ్మగారి ముభావం అర్థమేమిటో కూడా తెలిసిపోయింది.
ఏం చేయాలో పాలుపోలేదు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. స్వప్నని ఎవరూ పిలవనేలేదు. స్వప్న ఈ అవమానం దిగమింగలేకపోతుంది. సుధీర్ అక్కడెక్కడా లేడు. స్వప్న యువతలికి వచ్చేసింది. అక్కడే గుట్టలుగా పడి ఉన్న చెప్పుల్లో తన చెప్పులు వెతికి తీసుకుని వేసుకుంటూ తాత్సారం చేసింది. ఎవరైనా చూసి ఆగమంటారేమోనని. ఎవ్వరూ ఆపలేదు. సుగుణమ్మగారు కూడా చూసి ఊరుకుంది. స్వప్న యువతలికి వచ్చేసింది. అక్కడెక్కడా సుధీర్ లేడు. బహుశా పెళ్లివారిని ఆహ్వానించటానికి వెళ్ళాడేమో. స్వప్న యువతలికి వచ్చేసింది. తాళం చెవులు అతని జేబులోనే ఉన్నాయి. స్వప్న వరండాలో కూర్చుంది. స్వప్నలో మళ్లీ భీషణ సమరం ప్రారంభమైంది. ఈ జన్మకి ఇక విముక్తి లేదు. ఇది ఇంతే. సుధీర్ని అసలు తనెందుకు పెళ్లి చేసుకున్నట్టు? తను పడే బాధ అతని మీద రుద్దడానికా? స్వప్నకి ఆ క్షణంలో తను జైలు కటకటాల మధ్య బందీగా ఉన్నట్టే అనిపించింది. తనకి ఇక స్వేచ్ఛ లేదు. సుధీర్ తనని చిన్న కేసు నుంచి తప్పించి పెద్ద జైలులోకి తీసుకొచ్చాడు. అంతే తేడా. ఈ జైలు పేరు మహాప్రపంచం. ఈ జైలులో ఒక్కడే జైలర్. ఇక్కడ అందరూ అధికారులే. తనకి ఈ జైలు నుంచి విముక్తి కావాలి, స్వేచ్ఛ కావాలి. ఎలా? ఏ విధంగా? స్వప్నకి పాలుపోవటం లేదు. సుధీర్ తనని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తి అయినా భార్య నుంచి ఏం కోరుకుంటాడు? ప్రేమ, గౌరవం. ఇవి తన నుండి అతనికి ఏం లభించాయి? తను చూస్తూనే ఉన్నది. పెళ్ళైన క్షణం నుంచి అతని జీవితం ముళ్ళకంప మీద పడిన వస్త్రంలా అయింది. సుధీర్ తెలివిగలవాడు, చదువుకున్నవాడు. తెలిసి అతను స్వప్న లాంటి పతితని చేసుకోవడంలో తల్లే కాదు, లోకం కూడా క్షమించటం లేదు. అతనికి తల్లి దూరమైంది. మేనమామ పగపట్టాడు. స్నేహితులు మెల్లిగా దూరం అవుతున్నారు. తనని కబళించడానికి సిద్ధమైన కొండ చిలువ లాంటి ఒంటరితనం మెల్లగా అతని వైపు పాకి వస్తుంది. ఈ మహాపన్నాగం నుంచి అతనిని రక్షించాలని తన మనస్సు వెలువెల్లాడుతుంది. కానీ ఎలా? అదే స్వప్నకి పాలుపోవటం లేదు. ఒక్కోసారి అతన్ని వదిలి వెళ్ళిపోవడం ఒక్కటే మార్గమేమో అనిపిస్తుంది. కానీ ఆ ఊహ రాగానే గజగజ వణికిపోతుంది. అతన్ని వదిలి వెళ్ళటం అంటే మృత్యు పరిష్వంగమే. స్వప్నకి ఈ ఊహ రాగానే ఏడుపు వచ్చేస్తుంది. ఇంతలో కార్ లైట్లు ఆవరణలో పడ్డాయి. సుధీర్ డ్రైవ్ చేస్తున్న తెల్లటి ఫియట్ కార్ సర్రున వరండా దగ్గరికి దూసుకొచ్చింది. అతను కారులో నుంచి దిగి శబ్దం అయ్యేలా డోర్ టప్పున వేసి మెట్ల వైపు వచ్చాడు. అతన్ని చూడగానే స్వప్న లేచి నిలబడింది. అతను మెట్లెక్కి వచ్చాడు. ఇద్దరూ ఒకరి ముఖభావాలు ఒకరు పసిగడుతున్నట్టుగా క్షణం చేపు చూస్తూ నిలబడిపోయారు. సుధీర్ ఏం మాట్లాడలేదు. వెళ్ళి తలుపు తాళం తీశాడు. స్వప్న అతని వెనకే లోపలికొచ్చింది. అతను చీవాలను వెనక్కి తిరిగాడు. ఇంటికి రాదలుచుకున్న దానివి నాతో ఎందుకు చెప్పలేదు? స్వప్న మాట్లాడలేదు. ఎలా చెప్తుంది? తనకి కలిగిన అవమానం చెప్పినా అతనికి అర్థం కాదేమో. లోపల గదిలోకి వస్తూ కోటు విప్పి గిరాట కొట్టి టై విప్పుతూ అన్నాడతను. నీకు 1,00,000 సార్లు, 1,00,000 సార్లు చెప్పాను నువ్వు ధైర్యంగా ఉండాలని. నువ్వు ప్రతిసారి పిరికిదానిలా పారిపోయి వస్తున్నావు. నీ పిరికితనం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఛీ, నువ్వింత పిరికిదాని అనుకోలేదు. అతని చీత్కారం, తిరస్కారం కొరడా దెబ్బలు తగిలినట్లుగా స్వప్న ముక్కల్లో రక్తం లేకుండా చేశాయి. అతను ఆగ్రహంగా అన్నాడు. స్వప్న, నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళీ ఈ సంఘంలోకి రావడం కోసం. నేనొక దర్వాజా అవ్వాలని అనుకున్నాను. నువ్వు స్థైర్యంగా నీ బలంతో నిలబడితే నీ గతం మరిపింప చేయగలనని. మా అందరిలా నువ్వు కూడా బ్రతకాలని. నువ్వేం చేస్తున్నావు? ఈ సంఘాన్ని చూడగానే దెబ్బతిన్న కుక్కపిల్లలా ముడుచుకుపోతున్నావు. నీకీ పిరికితనం తగదు అంటాను. అవును నేను పిరికిదాన్ని. స్వప్న అరిచినట్టుగా అంది. ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్తున్నాను, నేను పిరికిదాన్నే. స్వప్న ఆవేశంగా చూసింది. గుప్పిట బిగిపడుతూ అంది. మీరు పెళ్లి చేసుకుంది నా కోసం అనుకున్నాను. నాకు మీరు కావాలి, అంతే. అసలు ఈ సంఘంలోని మనుషుల దయాధర్మాల కోసం నేనెందుకు యాతన పడాలి, యాచించాలి? నన్ను అర్థం చేసుకోలేని ఈ సంఘంతో నాకు పనేమిటి? మీకు నిజంగా నా మీద ప్రేముంటే ఈ సంఘం దయాధర్మాలు లేకుండా బ్రతికే మనోధైర్యం నాకివ్వండి. అంతేకాని స్వప్న చేతులు జోడిస్తూ ఏడుస్తూ అంది. దయించి నన్నెప్పుడూ పిరికిదాన్ని అనకండి. మీ నోటి నుంచి ఈ మాట వింటుంటే నాకు పొడుచుకు చావాలన్నంత బాధేస్తుంది. ఇంకెప్పుడు అనకండి, ప్లీజ్, దయించి అనకండి. స్వప్న, అతను గబాలను 2 అడుగులు వేసి ఆమె దగ్గరకొచ్చాడు. స్వప్న వెనక్కి అడుగులు వేసింది. ఏడుస్తూనే అంది. నాకు తెలుసు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎంత పొరపాటో. స్వప్న, కొంచెం టైం ఇస్తే ఈ పొరపాటు సర్దుకుంటానండి. స్వప్న, అతను అప్పటికే స్వప్నని దగ్గరికి లాక్కున్నాడు. నేను పడే బాధ మీకు తెలియటం లేదండి.
ఈ బాధ భరించడానికి నేనెంత శక్తి కూడా తీసుకుంటున్నానో. స్వప్నను అతని దగ్గరికి తీసుకుని గుండెలకు అదుముకున్నాడు. స్వప్న, సారీ, ఐఎమ్ సారీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసావంటే నాకు కోపం వచ్చింది. నీ మీద తిరస్కారం చూపే వాళ్ళని నువ్వు లొంగ తీసుకోవాలి, కానీ నువ్వు వాళ్ళకి లొంగిపోకూడదు. నువ్వు వచ్చేయడం పరిష్కారం కాదు. నువ్వు వాళ్ళందరి మాటలు ఎందుకు లక్ష్య పెడతావు? నేను నిన్ను అక్కడికి తీసుకెళ్లాను. నీ ధైర్యం, నీ బలం నేనవ్వాలని నా ఆశ. అది కాలేకపోతున్నానే అని నా బాధ. స్వప్న కొత్త సత్యం తెలుసుకుంటున్న దానిలా మౌనంగా ఉండిపోయింది. అవును, నిజమే. ఆ సంగతి తను ఆలోచించలేకపోయిందేమిటి? అతని హృదయ సామ్రాజ్యంలో తనకి ప్రేమ సింహాసనం వేసి తనని మహారాణిని చేశాడు. ఆ గౌరవం దక్కించుకోవాలి. తను అన్ని విధాలా అర్హురాలిని అని నిరూపించుకోవాలి. స్వప్న ఆలోచిస్తూ ఉండిపోయింది. 7వ భాగం సమాప్తం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.